నమస్కారం సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అరసవిల్లిలోని ఆదిత్యని హుండీలు ఈరోజు లెక్కించగా నోట్ల రూపేణా 57,61,049 రూపాయలు, చిల్లర రూపేణా 1,49,726 రూపాయలు కలిపి మొత్తం 59,10,775 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలయ అనివెట్టి మండపంలో శ్రీ హరిసేవ వారితో లెక్కింపు జరిపామని ఈవో తెలిపారు. ఈ నెల 5 నుంచి 27వ తేదీ వరకు గాను 23 రోజులకు గాను ఈ లెక్కింపు చేసినట్టు తెలిపారు. అలాగే బంగారం 31 గ్రాములు, వెండి 600 గ్రాములు, విదేశీ మారక ద్రవ్యం నోట్ల రూపేణా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $9, నేపాల్ రాష్ట్ర బ్యాంక్ 25 రూపాయలు, సౌదీ అరేబియన్ మానిటరీ 10 రియల్స్, ఖతార్ సెంట్రల్ బ్యాంక్ 10 రియల్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ 100 పైసా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 140 దిర్హమ్స్ వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ప్రసాద్ పట్నాయక్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ పర్యవేక్షించారు. ఆలయ పాలక మండలి సభ్యులు జలగడుగుల శ్రీనివాస్, శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం నుండి సీనియర్ అసిస్టెంట్ జీవీబీఎస్ రవికుమార్, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో జరిగిన రా కదిలిరా బహిరంగ సభ విజయవంతంపై టీడీపీ పార్లమెంటరీ శ్రీకాకుళం అధ్యక్షుడు కోన రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోన రవికుమార్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని ఆద్యంతం శ్రద్ధతో యువత, ప్రజలు వీక్షించారని చెప్పారు. భారీ స్థాయిలో ప్రజలు బహిరంగ సభకు స్వచ్ఛందంగా రావడం బట్టే రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని తెలుస్తుందన్నారు. అధికార వైకాపా నాయకులు అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, వారిని ఇంటికి పంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగుబుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నిన్న జరిగినటువంటి సభ రా కదలిరా, ఏ పిలుపైతే చంద్రబాబు నాయుడు గారు ప్రధానికానికి ఇచ్చారో ఆ పిలుపుని అందుకొని ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ సభకి విచ్చేసి ఆ సభను విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, సభకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మా సభ స్వచ్ఛందంగా ప్రజలు ఎవరంతట వారుగా వచ్చినటువంటి వారు. ఇదేదో జగన్మోహన్ రెడ్డి లాగా సిద్ధం సభలు కావి. ఆర్టీసీ బస్సులు పెట్టి, ఆ బస్సుల్లో మందు పెట్టి, ఆ బస్సుల్లో బిర్యానీలు పెట్టి, ఆ బస్సులో వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెచ్చినటువంటి ప్రజలు కాదు. ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకి, స్పీకర్కి, శాసనసభ్యులకి అర్థమయ్యి ఉండాలి. ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద, ఈ నాయకత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో అందరికి నిదర్శనం నిన్న విజయవంతమైనటువంటి ఈ రా కదలిరా సభ. ఈ సమావేశంలో నగర పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు పిఎన్జే బాబు, బోనింగి భాస్కర్ రావు, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి సింధు సుధాకర్, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణమాదిగ, రాష్ట్ర బీసీ సాధికారత తెలకల కమిటీ సభ్యులు రామరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం చేసిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నంగనాచిలా ఇప్పుడు ఎన్నో నీతి కబుర్లు చెబుతున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలో సోమవారం టీడీపీ నిర్వహించిన రా కదిలిరా సభలో చంద్రబాబు విమర్శలపై కృష్ణదాస్ ప్రతిస్పందించి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకి ప్రభుత్వం నుంచి అందించాల్సిన పథకాలే కాకుండా ప్రజల కష్టార్జితాన్ని కూడా జన్మభూమి కమిటీల ద్వారా కాజేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్పై తప్పుడు ఆరోపణలు చేస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్కు సంపద సృష్టించడం రాదని చెప్పే ఈయన 2014 నుంచి 2019 వరకు సృష్టించిన సంపద ఏంటో తేల్చాలని డిమాండ్ చేశారు. ఖజానా మొత్తం ఖాళీ చేసి చేతులెత్తేసిన చెమటలు ఎవరో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసునని పేర్కొన్నారు. చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్య కాలంలో తన కొడుకు లోకేష్కు మంత్రి పదవి అనే ఉద్యోగాన్ని ఇచ్చారు తప్ప ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత గురించి కనీసం పట్టించుకోలేదని గుర్తు చేశారు.
ఇటీవల జరిగిన కళింగ వైశ్యుల సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన కళింగ కోమట్ల ఆత్మీయ సమావేశంలో మంత్రి ధర్మాన చేసిన సంచలన వ్యాఖ్యలు శ్రీకాకుళంలో కడప్రెడ్ల పెత్తనం ఏమిటి అనే మాటను గమనిస్తే పెత్తందారి తనానికి వాళ్ళుగా పోటీ పడేటప్పుడు వచ్చే ఘర్షణలో వచ్చే వ్యాఖ్యలుగా భావించవచ్చని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ అన్నారు. రాజ్యాంగాన్ని పరిశీలిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యాధికారంలో పెత్తందారిగా ఎవరు కూడా వ్యవహరించకూడదని, అందరూ కూడా రూల్ ఆఫ్ లాకి అతీతులు కారని స్పష్టం చేశారు. అందరం కూడా చట్టానికి లోబడి ఉండవలసిందని తప్ప దీనికి ప్రాంతాలను కులాలను ఆపాదించవలసిన అవసరం లేదన్నారు. రాజ్యాంగం పరిధులు దాటి వ్యవహరించే పెత్తందారి తత్వం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో అనేక కోర్టులలో అనేక వివాదాలు ఏర్పడుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా పారదర్శకంగా జరగాలంటే ఎన్నికల కమిషన్ ఆదేశాలను గౌరవించి వాలంటీర్లను ఎన్నికలలో దూరంగా ఉంచాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రటరీ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళంలోని స్థానిక బాపూజీ కళామందిరంలో ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే అంశంపై జరిగిన కళాజాతకు ఆంధ్ర విశ్వవిద్యాలయ దూర విద్యా కేంద్రం పూర్వపు డైరెక్టర్ పి హరిప్రకాష్ అధ్యక్షత వహించారు. వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రసంగిస్తూ రాజకీయ విలువలు పతనం అవుతున్నాయని, ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందన్నారు. ప్రపంచంలో 167 దేశాలలో ప్రజాస్వామ్య సూచికను పరిశీలిస్తే భారతదేశం 74వ స్థానంలో ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల వ్యయం గణనీయంగా పెరిగిందన్నారు. ప్రొఫెసర్ పి హరిప్రకాష్ ప్రసంగిస్తూ యువత ఓటింగ్లో పాల్గొనాలని, తమ భవిష్యత్తుకు నాంది పలికే ప్రభుత్వాలను ఎన్నుకోవాలని కోరారు. ఎన్నికలలో మద్యం ప్రభావం తగ్గించాలని, మంచి సమాజ అభివృద్ధికి రాజకీయ పార్టీలు తోడ్పడాలన్నారు. సీనియర్ పాత్రికేయులు నల్లి ధర్మారావు ప్రసంగిస్తూ ఎన్నికలలో అవినీతి పరులైన దొంగలు పోటీ పడుతున్నారని, వారిలోని మంచి దొంగలను ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సచివాలయ సిబ్బంది కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది, ఒక చేతికి వేలుకి ఇంకు రాయడం తప్పితే ఇంకా ఎలాంటి ముఖ్యమైన పనులు సచివాలయ సిబ్బందికి ఇవ్వకూడదు. వాలంటీర్ని దూరంగా ఉంటారని చెప్పింది. వాలంటీర్లు దూరంగా ఉంటారని చెప్పిన మరుసటి రోజే రాష్ట్ర ముఖ్యమంత్రి ఫిరంగపూర్లో జరిగిన బహిరంగ సభలో వాలంటీర్లు మేము ఉపయోగించుకుంటాం, వాలంటీర్లే నా సైన్యం, వాలంటీర్లే నా అంబాసిడర్స్, వాలంటీర్లే అవని తాదని ముందుకు తీసుకెళ్లి ఓటు చేయిస్తారని చెప్పారు. ఈ పరిస్థితి ఇంకే రాష్ట్రంలో ఉండదనుకుంటున్నాను. అందుకనే ఒక సిటిజన్ ఫర్ డెమోక్రసీ కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సంస్థలు అందరి మేధావులు ఎలుగెత్తి ఈ లోపాలను సవరించడానికి కృషి చేయాలి. మనందరం చెప్పుకున్నాం, భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం. అట్టడ అప్పలనాయుడు ప్రసంగిస్తూ బ్యాలెట్ని కూడా బుల్లెట్ లాగా ఉపయోగించాలన్నారు. నేడు దుర్మార్గమైన ప్రజాస్వామ్యం కొనసాగుతుందని, దీనికి అంతం పలకాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి చింతాడ రామారావు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పి రవికుమార్, చైర్పర్సన్ ఎన్ మోహన్, జోనల్ చైర్పర్సన్ లయన్స్ ఇంటర్నేషనల్ బి దేవభూషణ్ రావు, ప్రముఖ పారిశ్రామికవేత్త దుప్పల వెంకట్రావు తదితరులు ప్రసంగించారు. అనంతరం రంగం ప్రజా సంస్కృతి వేదిక రాజేష్ బృందం నేతృత్వంలో పాడిన గేయాలు అందరినీ ఆలోచింపచేశాయి. రా కదిలిరా సభను విజయవంతం చేసిన నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గుండె లక్ష్మీదేవి కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం గుండె లక్ష్మీదేవి కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. సభకు అశేష జనవాహిని పాల్గొని చంద్రబాబుకు మద్దతు తెలపడం ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్నంతసేపు ప్రజలు కేరింతలతో సందడిగా గడిపారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఉత్సాహం చూస్తుంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించడం ఖాయమన్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయారని తెలిపారు. తెలుగుదేశం పార్టీతోనే మరలా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, చంద్రబాబు పాలనే వారిలో విశ్వాసం నింపుతోందని చెప్పారు. ఈ విశేష జనవాహిని చూసి వైసీపీ నాయకుల్లో వణుకు పుట్టిందని, సభ పూర్తి కాకుండానే విమర్శలు చేయడం వారి ఓటమి భయానికి నిదర్శనం అని అన్నారు. విశ్వ జ్యోతిష్య విజ్ఞాన సంస్థ, మహర్షి జ్యోతిష్య పరిశోధన సంస్థ విద్యా కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన జ్యోతిష్య స్నాతకోత్సవ సభలో శ్రీకాకుళంకు చెందిన ప్రముఖ సామాజికవేత్త మంత్రి వెంకటస్వామి జ్యోతిష పట్టభద్రుల పట్టాలను అందుకున్నారు. ఈ నెల 24 నుండి ఫిబ్రవరి 27 వరకు తమిళనాడు మహర్షి ఆస్ట్రాలజీ రీసెర్చ్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆధ్వర్యాన్ని నిర్వహించిన జ్యోతిష స్నాతకోత్సవ సభలో ఫిబ్రవరి 25న డాక్టర్ మంత్రి వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతిదార్ సమృద్ధి అవార్డును కైవసం చేసుకున్నారు. 26వ తేదీన జరిగిన స్నాతకోత్సవ సభలో జ్యోతిష పట్టభద్రుని పట్టాను డాక్టర్ మంత్రి వెంకటస్వామికి ఆస్ట్రాలజీ అండ్ జమాలజీలో జ్యోతిష కృష్ణమూర్తి పద్ధతి, వైద్య జ్యోతిష్యం,
రత్నశాస్త్ర సంఖ్యా సాముద్రిక శాస్త్రాలలో ప్రాముఖ్యత సంతరించుకున్న వ్యక్తిగా సన్మానం అందుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎంఎస్ రావత్, డాక్టర్ పిఏ ముగంతన్ మురళి, ఆచార్యులు హరితరన్, తమిళనాడు స్టేట్ చైర్మన్ రవిచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రతిపాదనలను తక్షణమే పంపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ఆర్డీఓలను ఆదేశించారు. జర్నలిస్టుల హౌసింగ్ పథకంకు సంబంధించి రెండవసారి జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో టెక్కలి సబ్ కలెక్టర్ నోరల్ కుమార్, పలాస ఆర్డీఓ డాక్టర్ భరత్ నాయక్, శ్రీకాకుళం ఆర్డీఓ సిహెచ్ రంగయ్యలు వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ వారీగా సమీక్షిస్తూ పలాస డివిజన్లో సైట్లు గుర్తించినది లేనిది అడగగా ఇప్పటికే సైట్ గుర్తించడమైనదని దరఖాస్తులు పరిశీలించినట్లు ఆర్డీఓ భరత్ నాయక్ చెప్పగా తక్షణమే సంబంధిత ప్రతిపాదనలు అందజేయాలని ఆదేశించారు. టెక్కలి సబ్ కలెక్టర్ నోరల్ కుమార్ మాట్లాడుతూ టెక్కలిలో ప్రభుత్వ భూమి అందుబాటులో లేదని చెప్పారు. టెక్కలిలో అందుబాటులో ఉన్న గ్రామాల్లో ప్రభుత్వ భూమి లేదా ప్రైవేట్ భూమి చూడాలని సబ్ కలెక్టర్కు జేసీ వివరించారు. చర్యలు త్వరితగతిన ప్రారంభించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. శ్రీకాకుళం డివిజన్లో ఆమదాల వలస, తిమ్మాపురం, బోర్జా, సరుబుజ్జిలి, లావేరు మండలాల్లో ఇప్పటికే సైట్ చూడమైందని శ్రీకాకుళం ఆర్డీఓ సిహెచ్ రంగయ్య జేసీకి వివరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ మొదటిసారి నిర్వహించిన సమావేశం నాటికి 326 దరఖాస్తులు రాగా రెండవసారి నిర్వహించిన సమావేశం నాటికి మరో 23 దరఖాస్తులు ఆన్లైన్లో వచ్చినట్లు వివరించారు. ఈ సమావేశంలో సభ్యులు శాసపు జోగినాయుడు, వి సన్యాసినాయుడు, డిఐపిఆర్ఓ కె చెన్నకేశ్వరరావు, డిపిఆర్ఓ కె బాలమాన్ సింగ్, ఈ సెక్షన్ సూపరింటెండెంట్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులు, సెక్టార్ పోలీసుల పాత్ర కీలకమైనదని కలెక్టర్ మంజర్ జిలానీ సామున్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సెక్టార్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులతో ఎన్నికల ప్రక్రియపై కలెక్టర్ అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెక్టార్ అధికారులు ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎన్నికల విధుల్లో చేయాల్సిన, చేయకూడనివి చెక్ లిస్ట్, హ్యాండ్ బుక్లను క్షుణ్ణంగా చదవాలని కోరారు. రిటర్నింగ్ అధికారులు, సెక్టార్ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్ స్టేషన్ను సందర్శించాలని, వారి పరిధిలోని పోలింగ్ స్టేషన్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి వస్తువుల విషయమై లోటుపాట్లు ఉంటే వెంటనే తమ దృష్టికి తెచ్చి వస్తువుల కల్పన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శిక్షకులు, నోడల్ అధికారులైన ఎం కిరణ్ కుమార్, కె శాషగిరిరావు, ఎన్ బాలాజీలు ఎన్నికల ప్రక్రియపై, పోలింగ్కు ముందు, పోలింగ్ సందర్భంలో, పోలింగ్ తర్వాత చేయాల్సిన విధుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సెక్టర్ అధికారులు 30 మండలాల నుంచి సెక్టర్ సిబ్బందికి పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని మార్చి 3వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన వాల్ పోస్టర్లు, బ్యానర్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మంగళవారం ఆవిష్కరించారు. పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, అందుకు 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. మార్చి 3వ తేదీ ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో అన్ని శాఖల సమన్వయం పాటించి పల్స్ పోలియో విజయవంతం చేయాలని, తద్వారా పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ పోస్టర్, కరపత్రాలు, బ్యానర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఈశ్వరి, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, వెంకటేశ్వర్లు, సూర్యకళ, మోహిని తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విశాఖపట్నం బరంపురం రైలుకు ఆ శాఖ అధికారులు ఆమోదం తెలిపారు. ఇప్పటి వరకు విశాఖ పలాస మధ్య నడుస్తున్న రైలు నెంబర్ 08531 ఆర్ 08532 గల ట్రైన్ను ఇచ్చాపురం, బరంపూర్ వరకు కొనసాగిస్తున్నట్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తూర్పు కోస్తా రైల్వే జీఎం మనోజ్ శర్మ, కుర్దా రోడ్ డిఆర్ఎం హెచ్ఎం బజ్వా ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రైలు పొడిగింపుపై రైల్వే మంత్రి అశ్విన్ శ్రీవైష్ణవ్ వివిధ రైల్వే బోర్డు, డివిజన్ సమావేశాల్లో అధికారులను కలిసి వినతి పత్రాలు అందించినట్లు గుర్తు చేశారు. ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతో జిల్లాకు చెందిన ఉద్యోగులు, చిరు వ్యాపారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆకాంక్షించారు. దీనికి సహకరించిన రైల్వే ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. మహిళలను ఆర్థిక శక్తులుగా ఎదగనీయడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు అన్నారు. ఈ మేరకు మంగళవారం రైతు బజార్ రోడ్డులో గల జగనన్న మహిళా మార్ట్ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం పద్మావతితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27 లక్షల రూపాయలతో ప్రారంభించిన ఈ జగనన్న మహిళా మార్ట్ ఈ రోజున 22 లక్షల లాభాలతో ముందుకు వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. ఆర్పీలందరూ చాలా శ్రమిస్తూ ఈ మార్ట్ను ముందుకు తీసుకువెళుతున్నారని కొనియాడారు. మహిళలకు అన్ని రంగాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి ప్రాధాన్యత కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మహిళా మార్ట్ ద్వారా మహిళలకు ఉపాధి కల్పనతో పాటు వారే వ్యాపారవేత్తలుగా ఎదిగే అవకాశాన్ని జగనన్న కల్పించారని అన్నారు. ఎంబీ పద్మావతి మాట్లాడుతూ మహిళలు ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు మహిళా మార్ట్ అండగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు వానపల్లి రమేష్, గుంట జ్యోతి, ఆదినారాయణ, వెంకట్రావు, శారద, వాణి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
రానున్న ఎన్నికల్లో వైకాపా గెలుపు తథ్యమని యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు అన్నారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలోని గేదెలవానిపేట, కసిమవలస గ్రామాల్లో సుమారు 20 కుటుంబాలు యువనేత సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ధర్మాన రామ్మనోహర్ నాయుడు పార్టీ కండువాలు వేసి సాదరంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని, దళారులు లేకుండానే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సంక్షేమ లబ్ధి చేకూరుతుందని, ప్రజలంతా ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఈ ఆనందానికి కారణం వైకాపా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అని చెప్పారు. గేదెలవానిపేట గ్రామ సచివాలయం పరిధిలో సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం 22,60,00,000 రూపాయలతో ఖర్చు చేసి ప్రతి ఒక్క లబ్ధిదారులకు చేకూరేలా చేసిందని గుర్తు చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం పనితీరును, ఇప్పుడు వైకాపా ప్రభుత్వం తీరును గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సాధు కామేశ్వరరావు, వైస్ ఎంపీపీ చంద్రమౌళి, అప్పలరాజు, కోటేశ్వరరావు, కృష్ణ, రాంబాబు, సూర్యారావు, శ్యామ్ సుందర్రావు, రమేష్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీన స్థానిక 80 అడుగుల రోడ్లో జరిగిన రా కదిరరా బహిరంగ సభలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆ పార్టీ జంగమ సాధికారిక డైరెక్టర్ విభూది సూరిబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోయెస్ట్ కాస్ట్ స్పిరిట్తో ఈ ప్రభుత్వం చీప్ లిక్కర్ తయారు చేయడంతో చాలామంది ఆరోగ్యం దెబ్బతింటుందని, దీనిపై దృష్టి సారించి మద్యం ప్లీజ్ల ఆరోగ్యం మెరుగుపడేలా టీడీపీ సర్కార్ వచ్చాక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వినతి పత్రాన్ని చంద్రబాబు పిఏకి అందజేసినట్లు సూరిబాబు మీడియాకి మంగళవారం తెలియజేశారు. ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎన్జీఓ హోంలో కార్యవర్గ సభ్యులకు మానవ హక్కులు, వాటి రక్షణకు చేయాల్సిన విధులపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా చైర్మన్ బి అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ మానవ హక్కులకు భంగం వాటిల్లినా తమ సంఘం అండగా ఉంటుందన్న భరోసా ప్రజల్లో సంఘం సభ్యులుగా మీరు కల్పించాలని సూచించారు. సభ్యులంతా ముందుగా మానవ హక్కులపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం ఉన్నందున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే జిల్లా మీడియా చైర్మన్ రౌతు సూర్యనారాయణ మాట్లాడుతూ మానవ హక్కులను తెలుసుకోవడంతో పాటు వాటిని రక్షించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా వర్కింగ్ చైర్మన్ సురేష్, మహిళా విభాగం జిల్లా వైస్ చైర్మన్ అనురాధ, సిహెచ్ తులసి, మన్యం జిల్లా చైర్మన్ మన్మద, మండల మీడియా చైర్మన్ అనిల్, మానవ హక్కుల అవగాహన సంఘం కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని మంగళవారం సౌత్ జోన్ అడిషనల్ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వైశాలి దాయల్ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు వారికి అందజేశారు. ఉసిరికాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరిని సంస్కృతంలో ఆమ్ల దాత్రిఫలం అని పిలుస్తారు. ఉసిరికి ఒక ఔషధ గని. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే పోషకాలు ఉన్నాయి. ఉసిరి చెట్టులో వేరు నుంచి చిగురు వరకు అన్ని భాగాలు ఔషధాలుగా పనిచేస్తాయి. దీన్ని ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు. ఇది రుచికి పుల్లగా ఉన్న శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఉసిరికాయను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఉసిరిలో ప్రోటీన్లు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగిన ఉసిరిని సర్వదోషహార అని పిలుస్తారు. దీన్ని శరీర రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధమని చెప్పవచ్చు. శరీరంలోని అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. ఇది ఫ్లూ తరహా జ్వరాలను నివారించడానికి చక్కగా పనిచేస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచే చవన్ప్రాస్ ఔషధ తయారీలోనూ ఉసిరిని ఉపయోగిస్తారు. ఉసిరిని భోజనం చేశాక తీసుకుంటే జీర్ణక్రియకు పెంచుతుంది. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సమస్యలన్నింటినీ తగ్గించి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం ఆకలిని పెంచుతుంది. శరీర కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును నియంత్రిస్తుంది. ఉసిరిలో యాంటీ మైక్రోబియల్, యాంటీవైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహం నియంత్రణకు తోడ్పడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది ఉసిరికాయ. తరచూ వేధించే దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి పరగడుపున కాస్త ఉసిరి పొడిని నేలలో కలుపుకొని తాగాలి. ఇలా చేయడంతో దగ్గు నుంచి ఉపశమనం కలగడంతో పాటు అలర్జీ, ఆస్తమా, టీబీ, దీర్ఘకాలిక గొంతు ఇన్ఫెక్షన్లు,
తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శ్వాసకోశ ఇబ్బందులు, జలుబుతో బాధపడేవారు 2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని తేనెలో కలిపి పేస్ట్లా తయారు చేసుకుని రోజుకు 2 సార్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. మెదడు పనితీరుకు చక్కగా పనిచేసి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. రోజు ఉసిరికాయలు తింటే కఫ సమస్యలు తగ్గుతాయి. దాంతో ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ఉసిరిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మ కణాలు దెబ్బతినకుండా సహాయపడతాయి. చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. కంటి చూపును మెరుగుపరిచే ఔషధంగా ఉసిరికాయ పనిచేస్తుంది. ఉసిరిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. చేప ఎరను ఆరాధిస్తుంది, మనస్సు తప్పునే ఆరాధిస్తుంది. ఈ సృష్టి మాత్రం ఎప్పుడూ తన గమ్యం తప్పదు. మనిషే జన్మ జన్మలుగా గమ్యము తప్పి మరలా జన్మకు వస్తున్నాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.